ఫస్ట్ ఇయరా చదువుతున్నావా? ఎక్కడ కాలేజ్? ఓకే. నువ్వునా? 9th క్లాస్. ఏ క్లాస్? సెకండ్కి పోతున్నావా? సెకండ్ అయిపోయిందా? సెకండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ క్లాస్ అని చెప్పాలి. ఇంకా రేపటి నుంచే కదా స్కూల్లో. థర్డ్ క్లాస్ ఇప్పుడు. మందికి మొత్తం అందరు కూడా గర్ల్స్ 100% తెచ్చుకోవాలా? పాస్ అయిపోతే మళ్ళీ ఇంటర్లో జాయిన్ చేయండి. మరి ఇంటర్లో జాయిన్ చేయండి. ప్రిపేర్ అయ్యి మంచి పాస్ అయింది. మళ్ళీ డిగ్రీలో కూడా జాయిన్ కావాలి. సో ఇక్కడ దగ్గర ఎక్కడ ఉంది డిగ్రీ కాలేజ్? అయిపోయిందా? బాగా చదువుతావు అంటున్నారు అందరూ. సార్ లాగా కలెక్టర్ రావాలి. సార్ ఎవరో తెలుసా? కలెక్టర్ గారు తెలుసా? ఎక్కడ చదువుతుంది? ज़्यादा महीने लगेगा तो इधर भी एनरोलमेंट कर लो. कुछ भी नहीं होता. इधर भी एनरोलमेंट करो. 2-3 महीने के बाद उधर भी जा सकते. तो हिंदी కూడా చెప్తారు కదా. इधर क्या है? इधर पढ़ने का है तो क्या वो लैंग्वेज प्रॉब्लम होता तो लैंग्वेज प्रॉब्लम है तब भी अदर सब्जेक्ट रहते हैं ना, मैथ साइंस वगैरह वो सब पढ़ाते हैं. इंग्लिश मीडियम. అందరికీ నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు. సో 12th నుంచి అంటే 12 జూన్ నుంచి అంటే రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా స్కూల్స్ అనేటివి అన్నీ కూడా మనం రీఓపెన్ చేస్తూ ఉన్నాం. సో ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా రేపటి నుంచి ప్రభుత్వ ప్రైవేటు అన్ని పాఠశాలలు కూడా రేపటి నుంచి మనం తెరవబోతూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద మనం బడిబాట అనేసి ఒక ప్రోగ్రామ్ సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం టేకప్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో భాగంగా ఈరోజు జక్కపల్లి విలేజ్కి రావడం జరిగింది. సుమారుగా ఒక 250 కుటుంబాలు ఈ విలేజ్లో ఉన్నాయి. సో ప్రతి ఇంటికి తిరిగి మేము అందరినీ కూడా సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ టైం మనము రేపు జాయిన్ కాగానే రేపు ఎన్రోల్మెంట్ అయ్యి రేపు ఎవరెవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఫ్రీగా స్కూల్ యూనిఫామ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్స్లో మనం ఫ్రీగా వాళ్ళందరూ కూడా టెక్స్ట్ బుక్స్, సో నోట్ బుక్స్, సో ఇవన్నీ కూడా మనం ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రభుత్వ పాఠశాలలో మనం మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు. సో ఇన్ని సౌకర్యాలు ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఒక 562 స్కూల్స్లలో 562 స్కూల్స్లలో మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేసి మహిళా సంఘాలతో కమిటీలు పెట్టి మనం రిపేర్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేసినాం. ఎక్కడెక్కడైతే మనకు టాయిలెట్ రిపేర్స్ ఉంటే ఆ టాయిలెట్ రిపేర్స్ 562 స్కూల్స్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. స్లాబ్ లీకేజెస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిపేర్స్ చేసినాం. ఫ్లోర్ రిపేర్స్ ఏమైనా ఉంటే అవి కూడా చేసినాం. తలుపులు కిటికీలు ఏమైనా రిపేర్స్ ఉంటే అవన్నీ కూడా రిపేర్ వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా వేరే మైనర్ రిపేర్స్ ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కూడా అన్ని స్కూల్స్లో మనము స్టోరేజ్ ట్యాంక్స్ కూడా కట్టడం జరిగింది. పైన సింటెక్స్ కూడా కట్టి ప్రతి దగ్గర టాయిలెట్స్లో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ దగ్గర కానివ్వండి,
సో వాళ్ళ హ్యాండ్ వాష్ దగ్గర కానివ్వండి అన్నిటి దగ్గర కూడా రన్నింగ్ వాటర్ సదుపాయం కూడా కల్పించినాం. సో ఇవన్నీ కాకుండా వాటికి త్వరలోనే మేము పెయింటింగ్ కూడా వేసి అన్నిటికీ కూడా డ్యూయల్ డెస్క్లు కూడా సప్లై చేస్తూ ఉన్నాం. మంచి డ్యూయల్ డెస్క్లు మంచి టీచింగ్ ఎట్లయితే ఉంటాయో వాటికి దీటుగా ప్రభుత్వ పాఠశాలను కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హానరబుల్ సీఎం గారి డైరెక్షన్స్ మీద అన్ని సదుపాయాలు మన స్కూల్స్లలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా మన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సో రిక్వెస్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరు కూడా మీరు అందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వ పాఠశాలలో మేము ఇంత ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బట్ ప్రభుత్వ పాఠశాలలో కాదు అన్నట్టు ప్రైవేట్కి పోయినా పర్వాలేదు. బట్ మా ఏమేంటంటే ఎవరన్నా ఏ ఒక్క పిల్లోడు కూడా బయట ఎక్కడ కూడా తిరగొద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి సో అది ఇమ్మెటీరియల్ ఏదైనా సో అందరినీ కూడా స్కూల్కి పంపించాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ టైం మనకు 10th చాలా మంచి రిజల్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా రావడం జరిగింది. అందులో 10/10 ప్రభుత్వ పాఠశాలలకు చదువుకొని 10/10 వచ్చిన వాళ్ళు సుమారుగా 17 మంది ఉన్నారు. ఆ 17 మందిలో కూడా మొత్తం అందరూ కూడా గర్ల్సే ఉన్నారు. సో ఆడపిల్లలకి మొత్తం 17 మందికి మనకి 10/10 వచ్చింది. సో అందరికీ తల్లిదండ్రులకు అందరూ కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సో ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఏ విధమైన భేదాలు చూపెట్టకండి. సో ఆడపిల్లలు ఇంకా చాలా బాగా చదువుతున్నారు మగపిల్లలతో పోల్చుకుంటే. కంపల్సరీగా 5th అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా 6thకి పంపించాలా. 10th అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా ఇంటర్మీడియట్ జాయిన్ చేపియాలా. ఇంటర్ అయిపోయిన ప్రతి ఒక్కరిని కూడా మనం డిగ్రీ జాయిన్ చేపియాలా. ప్రభుత్వం తరఫున ఏమేమైతే సదుపాయాలు కావాలనో ఏమేమి సౌకర్యాలు కావాలనో స్కూల్స్లలో కానివ్వండి కాలేజెస్లో కానివ్వండి డిగ్రీ కాలేజీలో అవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా స్కూల్స్లలో కాలేజెస్లలో జాయిన్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ బడిబాట ప్రోగ్రాం ఈరోజు జక్కపల్లి విలేజ్లో సుమారుగా 250 వరకు కూడా మొత్తం అన్ని ఇల్లులు తిరగడం జరిగింది. ఎవరెవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా రేపు మేము స్కూల్లో జాయిన్ చేయబోతా ఉన్నాం. సో వాళ్ళందరినీ కూడా ఇక్కడ జాయిన్ చేసినట్టే మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జీపీలలో కూడా స్పెషల్ ఆఫీసర్స్కి నిన్న ఇక్కడ నేను నైట్ హాల్ట్ చేయడం జరిగింది. జీపీలో వేరే స్పెషల్ ఆఫీసర్స్ కూడా నేను నైట్ హాల్ట్ చేయమని చెప్పినాం. మార్నింగ్ అందరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. సో ఈ ప్రోగ్రాం బడిబాట ప్రోగ్రాం 20 జూన్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించడానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ పెట్టినాం కాబట్టి పెద్ద ఎత్తున తల్లిదండ్రులు కూడా కోఆపరేట్ చేసి అందరినీ కూడా స్కూల్కి పంపించాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.